కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు భారీగా నిధులు కేటాయించిందని బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పేర్కొన్నారు. కొమరం భీం కోర్టు భవనం కోసం 100 కోట్ల రూపాయలు విడుదల చేయించామని, దాదాపు 3,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. యూపీఏ హయాంలో 60 ఏళ్లలో 72 ఎయిర్పోర్టులు నిర్మించగా మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలోనే 150కి పైగా ఎయిర్పోర్టులు నిర్మించిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తుందని, హరితహారం, రైతు వేదికలు వంటి పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ ఉంటే ఈవీఎంల వలన తాము ఓడిపోతున్నామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈవీఎంల ద్వారా కాంగ్రెస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన విషయాన్ని రామచంద్రరావు గుర్తు చేశారు. తర్వాత వాళ్ళని ప్రజలు ఓడగొట్టారని చెప్పేసి వాళ్ళు దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఇండియా చాలా మంది అటు మహారాష్ట్రలో, హర్యానాలో అక్కడ ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ద్వారా మేము ఓడిపోతున్నాము, మరి ఈ ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకు అనుబంధ సంస్థగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు అదే అంశం మీద ఎలక్షన్ కమిషన్ కు ఇటువంటి ఒక నివేదిక ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, చాలా బాధాకరం కూడా అనిపిస్తుంది. టీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ కూడా అనేక రాష్ట్రాలు ఓడిపోయింది, కొన్ని రాష్ట్రాలు గెలిచింది కూడా. మరి గెలిచిన రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి పద్ధతి బ్యాలెట్ పేపర్ జరగకుండా ఈవీఎంలో జరిగినాయి. మరి అవి ఎందుకు మాట్లాడరు? మొన్న ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఒక బ్యాలెట్ పేపర్ లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచినాయి.